క్రిస్టల్ క్లియర్గా వైసీపీలో ఉన్నప్పుడు కూడా నారా భువనేశ్వర్ గారిని అన్నప్పుడు నేను ఖండించాను, అక్కడ ఒక వ్యక్తిగా ఖండించేశాను నేను, ఇదంతా చాలా దరిద్రంగా జరిగిందని చెప్పి దాని గురించి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అశోక లేలాండ్ తిరిగి వెళ్ళిపోతే దాన్ని తీసుకొచ్చారు. హెచ్సిఎల్లో ప్లేస్మెంట్స్ పెంచుతున్నారు, జాబ్ మేళాస్ నిర్వహిస్తారు. అదంతా కాకుండా రైతులకి మోటార్లు పంప్ సెట్లు ఇస్తూ ఉంటారు. ఇదంతా కాకుండా గన్నవరం రూపురేఖలన్నీ మారిపోతూ ఉంటాయి, రోడ్లు బాగుపడిపోతూ ఉంటాయి. గత ప్రభుత్వంలో వల్లభనేని వంశీ ఉన్నప్పుడు ఎలా ఉండేది? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే నరసింహరావుని చూసి భయపడాలి, దాని తర్వాత రంగా శేషుని చూసి భయపడాలి, తర్వాత వల్లభనేని వంశీని చూసి భయపడాలి. మొత్తం ఇంతమందికి భయపడేటప్పటికి చేతిలో చిల్లి గబ్బ లేకుండా మిగిలిపోయేది గన్నవరంలో. మనం చూస్తే ఇదివరకు నేను చేసిన వీడియోస్లో కింద కమెంట్స్లో చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ కమెంట్ రాసేవాళ్ళు, డైరెక్ట్గా వల్లభనేని వంశీ నన్ను మ్యాన్ హ్యాండిల్ చేశాడు అని చెప్పి. కొంతమంది కమెంట్స్లో రంగాశేషు గురించి వివరంగా క్లియర్గా రాసేవాళ్ళు. ఇదంతా కాకుండా ఈ ఓలుపల్లి రంగా ఎవడైతే ఉన్నాడో ఈ క్యాండిడేట్ని కూడా తీసుకెళ్లి రిమైండ్లో విచారించి తర్వాత బెయిల్ పైన బయటకున్నాడు. పోనీ ఇంత పరివర్తన చెందిన వల్లభనేని వంశీ మారాలి అనుకుంటే కనుక ఈ రంగాశేషుని పక్కన పెట్టాలి కదా. ఇంకా ఇతనితో టచ్లో ఎందుకుంటున్నారు వీళ్ళు? ఇది గన్నవరంలో రన్ అవుతున్న ఫస్ట్ ఎజెండా.